ఆదాయ పన్ను పరిధిలోకి వచ్చేవారు నిర్ణీత గడువులోపు ఖచ్చితంగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలి. 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఐటీఆర్ ఫైల్ చేయడానికి 2024 జూలై 31 లాస్ట్ డేట్. ఈ డెడ్ లైన్ లోగా ఫైల్ చేయకపోతే జరిమానాలు, వడ్డీ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఎంత ఆలస్యంగా దాఖలు చేస్తారనే దానిపై ఆధారపడి జరిమానా ఒక నిర్ణీత మొత్తం నుంచి పన్ను చెల్లించాల్సిన మొత్తంలో 1% వరకు ఉండవచ్చు. త్వరగా ఐటీఆర్ ఫైల్ చేస్తే త్వరగా రీఫండ్ ఈజీగా అందుకోవచ్చు. ఐటీఆర్ దాఖలు చేసిన తర్వాతే రీఫండ్ ప్రాసెసింగ్ ప్రారంభమవుతుంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఐటీఆర్ ఫైలింగ్ డెడ్ లైన్ ను ఎక్స్టెండ్ చేస్తారేమో అని చాలా మంది ఆశిస్తున్నారు. కానీ ఇప్పటి వరకు కేంద్ర ఆర్థిక శాఖ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కాబట్టి గడువులోపు ఐటీఆర్ దాఖలు చేసుకోవడం మంచిదే. జూలై 31 గడువు ముగిశాక కూడా ఐటీఆర్ ఫైల్ చేయవచ్చు. దీన్ని బిలేటెడ్ రిటర్న్ అంటారు. అయితే ఆలస్యంగా ఐటీ రిటర్న్ ఫైల్ చేస్తే జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. 2023-24 ఫైనాన్షియల్ ఇయర్ కు సంబంధించి బిలేటెడ్ రిటర్న్ ఫైల్ చేయడానికి చివరి తేదీ 2024 డిసెంబర్ 31. తుది గడువు ముగిశాక ఐటీఆర్ ఫైల్ చేయాల్సి వస్తే అస్సలు ఆలస్యం చేయకూడదు. ఎందుకంటే దానివల్ల చాలా నష్టాలు ఉంటాయి. సెక్షన్ 139(1) ప్రకారం నిర్ణయించిన గడువు తర్వాత రిటర్న్ దాఖలు చేస్తే ఐటీఆర్ ఫైలింగ్ లో డిఫాల్ట్ చేసినట్లు అవుతుంది. ఇందుకు పెనాల్టీగా 5,000 రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఒక ట్యాక్స్ పేయర్ టోటల్ ఇన్కమ్ 5 లక్షలకు మించకుంటే కట్టాల్సిన డిఫాల్ట్ ఫీజు 1000గా ఉంటుంది. ఆలస్యంగా చెల్లించిన పన్నులపై వడ్డీ కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఈ వడ్డీ మొత్తం చెల్లించే వరకు అసలు గడువు తేదీ నుంచి వర్తిస్తుంది. సెక్షన్ 276 CC ప్రకారం ఐటీఆర్ రిటర్న్ ను డెడ్ లైన్ లోగా ఫైల్ చేయకపోతే, అలానే 25,000 కంటే ఎక్కువ పన్ను బకాయి ఉంటే డిపార్ట్మెంట్ చాలా సీరియస్ గా తీసుకుంటుంది. 6 నెలల నుంచి 7 ఏళ్ల వరకు జైలు శిక్ష, ఎక్స్ట్రా పెనాల్టీ విధించవచ్చు. ఇది ఇప్పటికే చెల్లించాల్సిన ఇతర పెనాల్టీలు, వడ్డీకి అదనం. జూలై 31 డెడ్ లైన్ మిస్ అయితే భవిష్యత్తు సంవత్సరాలకు కొన్ని నష్టాలను క్యారీ ఫార్వర్డ్ చేసుకోలేరు.